హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జెడ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ నుండి టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో ఇక్కడైతే మనకు టెక్నీషియన్ సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. సో మనకు ఆన్లైన్ డేట్ వచ్చేసి 9 మార్చ్ 2024 నుండి ఇక్కడైతే క్లోజింగ్ డేట్ వచ్చేసి 8 ఏప్రిల్ 2024 వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అవుతుంది. సో మనకు ఇక్కడ రిక్రూట్మెంట్ వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అండ్ ఇక్కడైతే మనకు టెక్నీషియన్ గ్రేడ్ 3 అనేది ఇచ్చారు. ఆ తర్వాత ఇక్కడైతే మనకు డేట్ ఆఫ్ మోడిఫికేషన్ వచ్చేసి 9 ఏప్రిల్ నుండి ఇక్కడ 18 ఏప్రిల్ వరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మనకు క్రియేట్ అకౌంట్ అనేది మనకు ఎటువంటి వాళ్ళు ఎడిట్ ఆప్షన్ మాత్రం ఇవ్వరని ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. ఆ తర్వాత మనకు పోస్ట్ అనేది టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్, తర్వాత టెక్నీషియన్ గ్రేడ్ 3 అనేది ఈ విధంగా అయితే మనకు శాలరీ, తర్వాత ఏజ్ లిమిట్ అనేది ఇక్కడైతే ఇచ్చారు. మనకు టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 9144 పోస్టులు అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. ఆ తర్వాత పూర్తిగా అయితే మీరు దీంట్లో అయితే జాగ్రత్తగా అయితే చూసుకోండి. సో ఇప్పుడైతే మనం దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకు ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ పోర్టల్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ మనకు లేటెస్ట్ అప్డేట్ అనేది చూసుకోవచ్చు. సో మనకి ఇక్కడ క్లోజింగ్ డేట్ వచ్చేసి ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. ఆ తర్వాత ఇక్కడైతే మనకు అప్లై అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మనకు క్రియేట్ యాన్ అకౌంట్ వస్తుంది. ఆ తర్వాత ఆల్రెడీ హ్యావ్ యాన్ అకౌంట్ వస్తుంది. సో మీరైతే ఏఎల్పి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా, సో మీరైతే ఆల్రెడీ హ్యావ్ అకౌంట్ మీద క్లిక్ చేసి మీరైతే లాగిన్ చేసుకొని అప్లై అనేది చేసుకోవచ్చు. ఒకవేళ కొత్త వారు ఇక్కడ కొత్త అకౌంట్ క్రియేట్ చేయాలంటే క్రియేట్ యాన్ అకౌంట్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మన యొక్క రిజిస్ట్రేషన్ అనేది ఫామ్ ఈ విధంగా అయితే వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ యొక్క కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. మీ యొక్క నేమ్ అనేది ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. తర్వాత ఇంకోసారి రీటైప్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి వెరిఫై కోసం. తర్వాత మీరు మధ్యలో ఏమైనా నేమ్ చేంజ్ చేస్తూ ఇక్కడ ఎస్ మీద అయితే క్లిక్ చేసి మీకు సంబంధించిన ఇక్కడ అండర్స్టాండ్ మీద క్లిక్ చేసి మీకు సంబంధించిన న్యూ నేమ్ అనేది ఇచ్చేసేయండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత రీటైప్ అనేది ఇంకోసారి అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మీ యొక్క జెండర్ మేల్ ఆ ఫిమేల్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత సెలెక్ట్ అయ్యే జెండర్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ మీకు 10th మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇచ్చేసేయండి. తర్వాత రీటైప్ ఇంకోసారి అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. తర్వాత మీ యొక్క మదర్ నేమ్ సేమ్ యాస్టిస్గా మీకు 10th మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇక్కడైతే సేమ్ యాస్టిస్గా 2 సార్లు అయితే ఇచ్చేసేయండి. సో ఈ విధంగా జాగ్రత్త ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఆధార్ వెరిఫికేషన్. సో మీకు ఆధార్ కార్డు ఉంటే ఇక్కడైతే మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత వెరిఫై యూజింగ్ ఆధార్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ కార్డు అనేది వెరిఫై చేసుకోండి. ఒకవేళ ఐ డూ నాట్ హ్యావ్ ఆధార్ కార్డు ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఐ డూ నాట్ హ్యావ్ ఆధార్ కార్డు ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకు దానికి సంబంధించిన ప్రూఫ్ అనేది ఇక్కడైతే వ్యాలిడ్ ప్రూఫ్ అనేది మీరు డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డా, ఇక్కడ పాస్పోర్ట్ ఇక్కడైతే మీకు సంబంధించిన స్కూల్ కాలేజ్ ఐడి సంబంధించిన ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు డాక్యుమెంట్స్ నెంబర్, సో మీరైతే ఏ ఐడి ఇచ్చారో ఆ యొక్క నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత ఇష్యూ అథారిటీ ఎవరైతే ఇష్యూ చేశారో వాళ్ళ యొక్క ఇక్కడైతే ఇచ్చేసేయండి. తర్వాత ప్లేస్ ఇష్యూ ఎక్కడి నుండి ప్లేస్ ఇష్యూ అయిందో ఆ యొక్క ఇష్యూ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి, ఇష్యూ ప్లేస్ అనేది. తర్వాత డేట్ ఆఫ్ ఇష్యూ, సో ఎప్పుడైతే మీ యొక్క ఐడి ప్రూఫ్ ఎప్పుడు ఇక్కడ ఇష్యూ చేశారో ఆ యొక్క ఇష్యూ డేట్, మంత్, ఇయర్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చి ఇక్కడైతే మనం కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడైతే మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి, అంటే మనకు రన్నింగ్లో ఉన్నది. తర్వాత జనరేట్ ఈమెయిల్ ఓటీపీ, తర్వాత జనరేట్ మొబైల్ ఓటీపీ మీద క్లిక్ చేసి మనకు ఈమెయిల్ నుండి మొబైల్ నుండి ఓటీపీ అనేది వస్తుంది. సో ఇక్కడైతే ఎంటర్ చేసి వెరిఫై అయితే చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్రియేట్ యువర్ పాస్వర్డ్. సో మనం కొత్త పాస్వర్డ్ అయితే క్రియేట్ అయితే చేసుకోవాలన్నమాట. సో మనకు వచ్చేసి ఇక్కడ క్యాపిటల్ లెటర్స్, తర్వాత స్మాల్ లెటర్, స్పెషల్ క్యారెక్టర్ అయితే ఉండాలి అండ్ నెంబర్కి అనేది ఉండాలి. సో మనకు ఏ విధంగా ఉండాలంటే ఒకటైతే మనకు క్యాపిటల్ లెటర్లో మనకు ఆల్ఫాబెట్ అనేది ఉండాలి, తర్వాత నెంబర్కి, తర్వాత మనకు స్పెషల్ క్యారెక్టర్ అయితే ఉండాలి. తర్వాత మన యొక్క నేమ్ అనేది స్మాల్ లెటర్లో అనేది ఇచ్చేసేయండి. తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా సేమ్ యాస్ట్గా ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ మనకు ప్రివ్యూ అండ్ క్రియేట్ అనే అకౌంట్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మన యొక్క అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. తర్వాత మనకు లాగిన్ హియర్ ఇక్కడ అయితే వస్తుంది పైన అనేది. సో దీని మీద క్లిక్ చేస్తే మనకు లాగిన్ పోర్టల్ అనేది ఈ విధంగా అయితే వచ్చిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి ఇచ్చేసేయండి. తర్వాత మీరు ఏ పాస్వర్డ్ ఇచ్చారో ఆ యొక్క పాస్వర్డ్ ఇక్కడ అయితే ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్, మనం లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకు ఇన్స్ట్రక్షన్ అయితే వస్తాయి. ఇక్కడ ఇన్స్ట్రక్షన్ అది చదువుకున్న తర్వాత ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మన యొక్క ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇక్కడైతే వస్తుంది. సో మనం ఇక్కడ ఆన్లైన్ సంబంధించిన సబ్మిట్ చేయాలి కాబట్టి
సో ఇక్కడైతే కాస్త వెయిట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకు టెక్నీషియన్ ఇక్కడ గ్రేడ్ 1 సిగ్నల్, తర్వాత ఇక్కడైతే మనకు టెక్నీషియన్ గ్రేడ్ 3 అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో మీకు సంబంధించిన ఇక్కడ సిటీని బట్టి మీరైతే పోస్ట్ వివరాలు అయితే చూసుకొని మీరైతే దేనికైతే ఎలిజిబుల్ ఉన్నారో ఇక్కడైతే మీరైతే అప్లై అనేది చేయండి. ఆ తర్వాత మనకు ఓపెనింగ్ డేట్, తర్వాత క్లోజింగ్ డేట్ అనేది ఇచ్చారు. సో ఇక్కడైతే ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మీకు సంబంధించిన ఇక్కడ ఎక్కడ నుండి అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ యొక్క సిటీ అనేది ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఐ ఆమ్ నాట్ కరెక్ట్ డిబార్ ఉన్నది, దీంట్లో అయితే టిక్ చేసేయండి. వేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఈ విధంగా ఇక్కడ దిస్ డాటా ఈజ్ ఫ్యాచ్డ్ ఫ్రమ్ యువర్ ప్రీవియస్ సేవ్ డాటా. సో మనం ఆల్రెడీ నేనైతే అప్పుడు ప్రీవియస్లో ఎల్పి చేసినప్పుడు నాకు ప్రీవియస్ డాటా అనేది సేవ్ అయిపోయింది. సో ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో కొత్త వాళ్ళకైతే డైరెక్ట్గా అనేది అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఈ విధంగానే. సో నాకైతే ఇక్కడ సేమ్ యాస్టిస్గా ఫ్యాచ్డ్ అనేది ఇక్కడైతే వచ్చిందని చెప్పింది. సో ఆ తర్వాత ఇక్కడైతే మనకు వెరిఫై పర్సనల్ డీటెయిల్స్ అయితే ఆటోమేటిక్గా అప్డేట్ అయ్యి వస్తాయి. తర్వాత ఇక్కడైతే వచ్చేసి మీరు మ్యారిటల్ స్టేటస్ అన్మ్యారీడ్ మ్యారీడ్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ రిలీజియన్, సో హిందూ ముస్లిమ్స్ అనేది చేసేయండి. తర్వాత చూస్ ఆఫ్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జామినేషన్. సో మీరైతే ఎగ్జామినేషన్ దీంట్లో అయితే రద్దా అనుకుంటున్నారో సో అదైతే లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు సంబంధించిన ఐడెంటిఫికేషన్ మార్కర్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. తర్వాత సెకండ్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేది ఇచ్చేసేయండి. సో మార్క్ అనేది సో మీకు హ్యాండ్స్ పైన కానీ ఉంటాయి కదా అవి అయితే ఇచ్చేసేయండి. సో మీకైతే నేను పర్పస్ కోసం అయితే చూపెడుతున్నాను. సో మీరైతే జాగ్రత్త క్లారిటీగా అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి కమ్యూనిటీ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో మీరు ఎస్సీ ఎస్టీ ఉంటే ఇక్కడైతే మీకు సంబంధించిన అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఇక్కడైతే మనకు సంబంధించిన సర్టిఫికేట్ నెంబర్, తర్వాత ఇష్యూ అథారిటీ ఇక్కడైతే ఎవరి చేత అయితే ఇష్యూ చేయబడిందో వాళ్ళ యొక్క నేమ్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇష్యూ స్టేట్, సో ఏ స్టేట్ నుండి అయితే ఇష్యూ అయిందో ఆ యొక్క స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డేట్ ఆఫ్ ఇష్యూ, తర్వాత ఇక్కడైతే మీకు డూ యూ విష్ టు అవైల్ ఫ్రీ ట్రైన్ పాస్. సో మీకు ట్రావెల్ పాస్ ఫ్రీగా కావాలంటే ఇక్కడైతే ఎస్ అయితే చేసేయండి. సో లేకపోతే ఇక్కడ నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. 300 KBస్లో పీడిఎఫ్లో, ఓన్లీ పీడిఎఫ్లో మాత్రమే ఇక్కడైతే అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ పోస్టల్ అడ్రస్ డీటెయిల్స్ అంటే మీ ప్రజెంట్ అడ్రస్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత ఇక్కడైతే మీ యొక్క డిస్టిక్ ఏదై ఉంటుందో మీ యొక్క డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క అడ్రస్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క విలేజ్ నేమ్, తర్వాత మీ యొక్క పిన్ కోడ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు ప్రజెంట్ అడ్రస్ మరియు పర్మనెంట్ అడ్రస్ ఉన్నాయి కదా. సో మీకు ప్రజెంట్ అడ్రస్ మరియు ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ ఏముంటే ఇక్కడ టిక్ చేసేయండి, ఆటోమేటిక్గా అనేది ఫిల్అప్ అయిపోతుంది. సో ఈ విధంగా ఫిల్అప్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకు సేవ్ మీద క్లిక్ చేసి మనకు సేవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మనకు ఆధార్ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ వచ్చేసి మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేసేయండి, లేకపోతే ఒకవేళ ఎస్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి, లేకపోతే ఇక్కడ నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. తర్వాత మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేసేయండి, చేస్తే మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడైతే ఇచ్చేసేయండి. ఒకవేళ లేకపోతే ఇక్కడ సింపుల్గా నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. తర్వాత మీరు ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ఉంటే మీరైతే ఇక్కడైతే అంటే ఈబీసీ సర్టిఫికేట్ హోల్డర్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేస్తే సో మీకు మినిమం అయితే 50,000 నుండి అయితే మనకు బీపీఎల్ కార్డ్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. సో ఈ విధంగా ఉంటే అండర్స్టాండ్ మీద అయితే అగ్రీ చేసేయండి. ఒకవేళ లేకపోతే ఇక్కడైతే మీకు సంబంధించిన ఇక్కడ ఫీజు అనేది చూసుకోండి. తర్వాత లేకపోతే ఇక్కడ నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడైతే మీరు సర్వింగ్ రైల్వే అప్లికెంట్ ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేయండి, లేకపోతే సింపుల్గా నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. తర్వాత మీకు ఇక్కడ ఎంప్లాయీ మీరు కరెంట్ ఇప్పుడైతే ఎంప్లాయీగా ఉంటే ఇక్కడైతే సెంట్రల్ గవర్నమెంట్ పిఎస్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే ఇక్కడ నాట్ అప్లికేబుల్ అనేది మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. తర్వాత కోర్స్ ఇక్కడ అప్రెంటిస్షిప్, సో మీరు అప్రెంటిస్షిప్లో ఎప్పుడైనా కోర్స్ తీసుకున్నారా అంటున్నారు, సో ఉంటే ఇక్కడైతే ఎస్ చేసేయండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు బ్యాంక్ ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి, అంటే మన యొక్క ఫీజు అనేది రిఫండ్ కావడానికి మనకు ఎగ్జామ్ అయిపోగానే మనకు ఫీజు అనేది రిఫండ్ అవుతుంది కాబట్టి ఇక్కడైతే మనం అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క అకౌంట్ హోల్డర్ నేమ్, సో మీకు అకౌంట్ పైన ఏ విధంగా నేమ్ ఉంటుందో ఆ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత అకౌంట్ నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. మీకైతే నేను పర్పస్ కోసం అయితే చూపెడుతున్నాను, సో మీరైతే జాగ్రత్త ఎంటర్ అయితే చేసేయండి. తర్వాత మీరు ఇక్కడ ఐఎఫ్సి కోడ్ ఇక్కడైతే ఎంటర్ చేయగానే మనకు కన్ఫర్మ్ ఉన్నాయి కదా, కన్ఫర్మ్ మీద క్లిక్ చేసి మనకు బ్యాంక్ నేమ్ తర్వాత బ్యాంక్ అడ్రస్ అనేది ఈ విధంగా అయితే వస్తాయి. సో ఇక్కడైతే పూర్తిగా డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ చేసి తర్వాత నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మనం క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడైతే నేను 10th సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే ఆల్రెడీ అప్డేట్ అయ్యి వస్తుంది నాకు, నేను ఏఎల్పి చేసినాను కాబట్టి. సో మీకు ఇక్కడ వచ్చేసి మనకు క్వాలిఫికేషన్ ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ మీద క్లిక్ చేస్తే మనకు 10th అనేది వస్తుంది. సో మ్యాట్రికులేషన్ అనేది మీరైతే యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం 10th యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఎన్ఎస్సి తర్వాత ఐటీఐ లేదా 10+2 అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఐటీఐ మీద క్లిక్ చేస్తే మనకు ట్రేడ్ అనేది వస్తుంది. మీ యొక్క ఐటీఐలో ట్రేడ్ ఏది ఉంటుందో ఏదైతే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క
స్టేట్ అంటే మీరు ఎక్కడైతే చేశారో ఏది ఐటీఐ అనేది స్టేట్ అనేది ఆ యొక్క స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడైతే మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్ ఐటీఐ ఎక్కడ చేశారో డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇన్స్టిట్యూట్ నేమ్, తర్వాత డేట్ ఆఫ్ పాసింగ్ ఇక్కడ ఇయర్ మంత్ అనేది చేసేయండి. తర్వాత సర్టిఫికేట్ ఇష్యూ, సో ఎన్సీవీటీఐ ఎస్సీవీటీ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో చేసుకున్న తర్వాత ఇక్కడ సర్టిఫికేట్ టైప్, సో ఇక్కడ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్, తర్వాత స్టేట్ ట్రేడ్ సర్టిఫికేట్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ యాడ్ అనేది ఉంది కదా, యాడ్ మీద క్లిక్ చేస్తే మనకు సేమ్ యాస్టేజ్ అనేది ఈ విధంగా అయితే యాడ్ అయిపోతాయి. యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే మనకు నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనం డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. సో మనకు డాక్యుమెంట్స్ వచ్చేసి మనకు పీడిఎఫ్ కన్వర్ట్ చేసి మనం అయితే అప్లోడ్ చేయాలి. సో మనకు జేపీజే ఫార్మేట్లో అయితే మనకు యాక్సెప్ట్ అయితే కాదు. తర్వాత బ్లర్డ్ డాక్యుమెంట్స్ అయితే ఉండదు. సో ఆ తర్వాత మనం క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. ఇక్కడ స్టేటస్ తర్వాత వ్యూ అనేది చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. మనకు ఫోటో వచ్చేసి 30 నుండి 70 కేబీస్ అయితే ఉండాలి. సో ఇక్కడ వ్యూ శాంపుల్ ఫోటో అనేది చూసుకోవచ్చు. మనకు ఈ విధంగా ఉంటేనే ఫోటో అనేది యాక్సెప్ట్ అవుతుంది. ఈ విధంగా ఉంటే యాక్సెప్ట్ అయితే కాదు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు సిగ్నేచర్ వచ్చేసి ఇక్కడ మనకు ఎటువంటి బ్లర్ కానీ ఇక్కడ క్యాపిటల్ లెటర్లో అయితే ఉండదు. ఇక్కడ మీకు సంబంధించిన స్టైల్లో అనేది ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి. మనకు ఇక్కడ 30 నుండి 70 కేబీస్లో ఉంటే ఇక్కడైతే యాక్సెప్ట్ అయితే అవుతుంది జేపీజే ఫార్మేట్లో. సో ఈ విధంగా ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ మనకు లాస్ట్ స్టెప్ వచ్చేసి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడైతే మీకు సంబంధించిన జోన్ అనేది మీరు అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడైతే ఒకవేళ మీకు వేరే జోన్ ఉంటే ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత మీకు సంబంధించిన ఎలిజిబిలిటీ పోస్ట్ అనేది ఇక్కడైతే మనకు ప్రతిదీ అనేది అవపడుతూ ఉంటుంది. సో మీకు క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడైతే మనకు పోస్ట్ వివరాలు అయితే వస్తాయి. సో మీకు సంబంధించిన ఇంట్రెస్ట్ ఉన్న పోస్ట్ అనేది దీంట్లో అయితే ఈ విధంగా ప్లస్ సింబల్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఈ సైడ్ అనేది వచ్చేస్తుంది అనమాట. మన యొక్క ఆర్డర్స్ సంబంధించిన ప్రిఫరెన్స్ ఇంట్రెస్ట్ ఉన్న మనకు పోస్టులు అయితే ఈ విధంగా అయితే వస్తాయి. సో మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికే సేవ్ ఇస్తారో అదైతే మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే మీకు జాబ్ వచ్చే అవకాశం అంటే ఉంటుంది. సో ఆ తర్వాత మీకు సంబంధించిన ఈ విధంగా మీకు ఎన్ని పోస్టులు అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో అన్ని పోస్టులు అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో మీరు అన్ని చేసుకున్న ఇక్కడైతే ఏం పర్వాలేదు. సో ఈ విధంగా అన్ని కరెక్ట్ ఇక్కడైతే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఐ హ్యావ్ ఎక్సీడ్ అండ్ చెక్డ్ ఉన్నాయి కదా, సో ఇంట్రెస్ట్ అప్లై ఉన్నది. సో దాంట్లో టిక్ చేసిన తర్వాత ఇక్కడైతే డిక్లరేషన్ అయితే డిక్లేర్ మీద అయితే క్లిక్ ఇచ్చేసి మీ యొక్క ఇక్కడైతే ప్లేస్ ఇక్కడ మీకు సంబంధించిన ప్లేస్ అనేది ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు ప్రివ్యూ అప్లికేషన్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనకు ప్రివ్యూ అనేది ఈ విధంగా అయితే వస్తుంది, అప్లికేషన్ ప్రివ్యూ అనేది. సో ఇప్పుడైతే మనం ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడైతే వస్తాయన్నమాట. సో మీరైతే జాగ్రత్త ఇక్కడైతే చూసుకోండి, ఏమైనా మిస్టేక్ ఉంటే ఇప్పుడైతే ఎడిట్ చేసుకోండి. తర్వాత అయితే మనకు చాలా రోజుల తర్వాత ఎడిట్ ఆప్షన్ మాత్రం ఇవ్వచ్చు. సో ఒకవేళ మీకు ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడైతే ఎడిట్ మీద క్లిక్ చేసి మీరు ఎడిట్ అనేది చేసుకోవచ్చు. సో ఒకవేళ అన్నీ కరెక్ట్గా ఉంటే ఇక్కడైతే ఐ హ్యావ్ రీచెక్డ్ ద అబౌట్ డీటెయిల్స్ అండ్ ఫౌండ్ కరెక్ట్ ఉన్నాయి కదా, సో దీంట్లో టిక్ మార్క్స్ ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత అప్లికెంట్ విల్ యూ నాట్ ఏబుల్ టు మేక్ ఎనీ కరెక్షన్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఆఫ్టర్ సబ్మిషన్. సో మీరు ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత ఎటువంటి ఎడిట్ ఆప్షన్ మాత్రం ఇవ్వరని ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ అన్ని కరెక్ట్ ఉంటే ఇక్కడైతే సబ్మిట్ అయితే చేసేయండి, లేకపోతే క్యాన్సిల్ చేసి మీరైతే ఎడిట్ చేసేయండి. సో అన్ని కరెక్ట్ ఉంటే ఇక్కడైతే సబ్మిట్ మీద అయితే క్లిక్ చేస్తే మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అనేది అయిపోతుంది. సో ఇక్కడైతే మనకు చూసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత మన యొక్క అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ అయిపోతుంది. తర్వాత మన యొక్క సంబంధించిన అమౌంట్ అనేది ఇక్కడైతే వస్తుంది. సో 250 రూపీస్ అనేది పే చేయాలి కాబట్టి ఇక్కడ సైడ్కు మనకు పే అనే ఆప్షన్ ఉంది కదా, పే నా ఆప్షన్, దీని మీద క్లిక్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడైతే అగ్రీ అనేది చేసేయండి. చేసిన తర్వాత ప్రొసీడ్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మన యొక్క పేమెంట్ పేజ్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనం అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. సో కాస్త అయితే వెయిట్ చేయండి, ఎందుకంటే ఇక్కడ కొంచెం తీసుకుంటే. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు సంబంధించిన ఇక్కడ ట్రాన్సాక్షన్ పేమెంట్ డీటెయిల్స్ అయితే చూపెడుతుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ఉంటే ఇక్కడైతే ఇక్కడ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ఉంటే ఇక్కడైతే డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ మీద క్లిక్ చేసి మీ యొక్క కార్డ్ నెంబర్, తర్వాత ఇక్కడ కార్డ్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత మనకు వీసా లేదా ఇక్కడైతే సంబంధించిన రూపీ అనేది ఇక్కడైతే నేమ్ అనేది వచ్చేస్తుంది. తర్వాత మనకు ఇక్కడ మంత్ ఇయర్ అనేది ఆప్షన్ అనేది మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మనం కార్డ్ ఎంటర్ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత మనకు ఆప్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత ఇక్కడ సివి నెంబర్ అనేది ఇచ్చేసేయండి, ఇది కూడా మనకు ఆప్షన్ వస్తుంది. తర్వాత మీకు సంబంధించిన కార్డు పైన ఏ విధంగా నేమ్ ఉన్నదో ఆ విధంగా అయితే ఇక్కడైతే నేమ్ అనేది ఇచ్చేసేయండి. సో ఇక్కడ జాగ్రత్త ఇచ్చేసిన తర్వాత పే నౌ మీద క్లిక్ చేస్తే మనకు అమౌంట్ అనేది పే అనేది అయిపోతుంది. సో మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ లాస్ట్కి అయితే సబ్మిట్ అనేది అయిపోతుంది.
సో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించిన టెక్నీషియన్ ఆన్లైన్ ఫామ్ అనేది ఈ విధంగా అయితే చేయండి. సో మీరైతే ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, నేనైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఈ విధంగా జాగ్రత్తగా ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూసి మీరు ఆన్లైన్ అప్లై అనేది చేయండి. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.